గైస్ ఇది Xiaomi Pad 7 ఇప్పుడు జరుగుతున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో ఇది బేస్ మోడల్ SBI కార్డ్ ఆఫర్ తో కలుపుకొని 21,000 రూపాయలకి వస్తుంది. నార్మల్ ప్రైస్ అయితే 25,000 రూపాయలు ఉంటుంది. అండ్ ఇదే ట్యాబ్ 12GB 256GB మోడల్ నానో టెక్స్చర్ డిస్ప్లే తోటి 30,000 రూపీస్ కూడా ఉంటుంది. అది కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే 27,000 రూపాయలకు 26,000 రూపాయలకు వస్తుంది. ఇది నా దగ్గర ఉంది ప్రెసెంట్ బేస్ మోడల్. ఇది ప్రెసెంట్ ఇప్పుడు జరుగుతున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లోనే కొన్నది. ఈ రోజు వీడియోలో ఈ ట్యాబ్ గురించి ఒక క్విక్ ఓవర్వ్యూ మీకు ఇస్తాను. ఇది రివ్యూ అనుకోకండి, ఒక ఫుల్ డీటెయిల్స్ కైండ్ ఆఫ్ వీడియో అనుకోండి. ఎందుకంటే ఈ ట్యాబ్ నాది కాదు, నాకు తెలిసిన వాళ్ళు కొన్నారు, వీడియో చేసుకోవడం కోసం ఇచ్చారు. బేర్లీ ఒక 24 hours ఇది నా దగ్గర ఉంది. బేర్లీ ఒక 5 hours వరకు మాత్రం దీన్ని యూస్ చేయడానికి నాకు టైం దొరికింది. ఈ 5 hours లో నేను నోటీస్ చేసి అసలు కొనొచ్చా లేదా, ఆ ప్రైస్ కి వర్తా కదా, నాకు ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏమనిపించినా మీకు క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ మీకు బాక్స్ లోనే చార్జర్ USB కేబుల్ ప్రొవైడ్ చేస్తారు. బయట దిగానే చార్జర్ కోసం ఎత్తుకోవాల్సిన పని లేదు. కాకపోతే కేసు ఇవైతే రావు, ఎందుకంటే ఇది ట్యాబ్ కాబట్టి అవేమి ఎవరు కేసు అవేమి ఎవరు. ఇక ట్యాబ్ దగ్గరికి వచ్చేసి ట్యాబ్ బిల్డ్ క్వాలిటీ. ఇది వెనకాలంతా కూడా మెటల్ ఫ్రేమ్ అనమాట, చుట్టూ ఫ్రేమ్ కూడా మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. ఫ్రంట్ గ్లాస్ మాత్రం ఏ ప్రొటెక్షన్ వాడేవనేది వీళ్ళు కరెక్ట్ గా మెన్షన్ చేయట్లేదు. JSMRIN అయితే మాస్ గ్లాస్ అని ఉంది, అంటే MOHS ఇక్కడ స్పెల్ చేస్తారు చూడండి. ఈ గ్లాస్ అయితే యూస్ చేశారు, గొరిల్లా గ్లాస్ కాదు. బిల్డ్ క్వాలిటీ అయితే సాలిడ్ ఉంటుంది, నో ప్రాబ్లం. కాకపోతే గ్లాస్ ప్రొటెక్షన్ ఇంకేదైనా బెటర్ యూస్ చేస్తుంటే బాగుంది అనిపించింది. ఏదైనా గొరిల్లా గ్లాస్ 7i కానీ అలాంటిది యూస్ చేస్తుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఈ సంవత్సరం లాంచ్ అయింది, 2025 లోనే లాంచ్ అయింది. సో లేటెస్ట్ గొరిల్లా గ్లాస్ ఉంటే బాగుండేది అనిపించింది. కాకపోతే బిల్డ్ క్వాలిటీ ఓవరాల్ గా మెటల్ బాడీ తో వస్తుంది కాబట్టి ఆ ప్రైస్ కి ఓకే అని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇది మీరు ఇలా ఫ్రంట్ స్క్రీన్ చూస్తున్నప్పుడు ఒక ఐప్యాడ్ చూస్తున్న ఫీల్ వస్తుంది. మీరు చూడొచ్చు, బాగుంటది. ఐప్యాడ్ చూస్తున్న ఫీల్ వస్తుంది, ఐప్యాడ్ లానే ఉంటుంది. ఇది ఐప్యాడ్ ఇన్స్పైర్డ్ డిజైన్ అని చెప్పొచ్చు. చుట్టూ ఫ్రేమ్స్ కూడా ఫ్లాట్ ఫ్రేమ్స్ తోటి వస్తుంది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే ఇది 11" 3.2K రెజల్యూషన్ IPS LCD డిస్ప్లే తోటి వస్తుంది. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 144 Hz ఉంటుంది. కాకపోతే నార్మల్ గా మీరు ట్యాబ్ యూస్ చేస్తున్నప్పుడు ఓన్లీ 120 Hz మాత్రం వస్తుంది. అండ్ ఈ డిస్ప్లే మీకు HDR సర్టిఫికేషన్ కూడా చేస్తుంది. ఈవెన్ HDR వీడియో కూడా ప్లే చేస్తుంది. నెట్ఫ్లిక్స్ లో కూడా HDR కేపబిలిటీస్ ఉంటాయి. డిస్ప్లే క్వాలిటీ బాగుంది. ఇది 3.2 రేషియో డిస్ప్లే, అంటే కొద్దిగా వర్టికల్ గా పెద్దగా ఉంటుంది, మరీ స్క్వేర్ షేప్ లో కాకుండా పొడవు కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీ బాగుంది, డిస్ప్లేలో మంచి డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ డిస్ప్లేకి డాల్బీ విజన్ సపోర్ట్ కూడా చేస్తుంది. సో మీరు మూవీస్ చూసినా వీడియోస్ చూసినా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ స్పీకర్స్ కూడా క్వాడ్ స్పీకర్స్ తోటి వస్తుంది. పైన కింద రెండు సైడ్లు 4 స్పీకర్లు కనిపిస్తున్నాయి. దీనికి డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా చేస్తుంది. స్పీకర్స్ క్వాలిటీ నాకు 4 స్పీకర్లు డాల్బీ అట్మాస్ అనగానే నేను ఓవర్ గా ఎక్స్పెక్ట్ చేసినట్టున్నా. చెప్పాలంటే మన బడ్జెట్ ఫోన్స్ లైక్ 15,000 రూపాయల లోపు ఫోన్స్ ఉంటాయి కదా, అలా ఉంది స్పీకర్ క్వాలిటీ. స్పీకర్ క్వాలిటీ కొద్దిగా బెటర్ ఉంటే బాగుంది అనిపించింది. స్పీకర్స్ లౌడ్ ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగానే ఉంది, పర్వాలేదు. కాకపోతే మెయిన్ ఎక్కడంటే స్పీకర్స్ లో కొద్దిగా బేస్ తక్కువైనట్టు అనిపించింది. బేస్ ఇంకొద్దిగా ఎక్కువ ఉంటే పర్ఫెక్ట్ గా ఉండేది. నెక్స్ట్ ఇక ప్రాసెసర్, ఇది పవర్ఫుల్ ప్రాసెసర్ తోటి వస్తుంది. Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. LPDDR5X RAM తోటి వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ అయితే బాగానే ఉంటుంది. మీరు ఎంత హెవీ టాస్క్ చేసినా కానీ 7+ Gen 3 ఇది ఈక్వల్ టు 8S Gen 3 అని చెప్పొచ్చు. 8S Gen 3 లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అంటే మరీ అంత దాకా వెళ్ళదులేండి, బట్ మంచి పవర్ఫుల్ ఎనఫ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు ఆ ప్రైస్ కి. ఈవెన్ మీరు గేమింగ్ కూడా బాగా ఆడుకోవచ్చు. నేను BGMI చెక్ చేశాను. BGMI స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ గ్రాఫిక్స్ లో హ్యాండిల్ చేస్తుంది, అంటే 90 FPS హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ గ్రాఫిక్స్ కాకుండా బ్యాలెన్స్డ్ కానీ HDR కానీ ఇది ఏదైనా పెడితే మీరు 60 FPS లో గేమ్స్ ఆడుకోవచ్చు. సో స్మూత్ గ్రాఫిక్స్ లో 90 FPS ఉంది కాబట్టి ఈవెన్ మీరు పెద్ద డిస్ప్లే లో గేమ్స్ ఆడుకోవాలన్నా కానీ దీనిలో బాగానే ఆడుకోవచ్చు. కాకపోతే 7+ Gen 3 కాబట్టి మరీ మీరు టోర్నమెంట్ లెవెల్ గేమ్స్ ఆడలేరు. క్యాజువల్ గేమ్స్ మీరు ట్యాబ్ లో ఆడుకోవాలంటే బాగానే ఆడుకోవచ్చు దీంట్లో. ఈవెన్ టెంపరేచర్ కూడా నేను చెక్ చేసినప్పుడు నాకేమి పెద్ద ఓవర్ హీట్ కాలేదు. నేను గేమ్స్ ఆడింది కూడా చాలా తక్కువ లేండి, మాక్సిమం ఒక అరగంట ఆడుంటాను. బట్ టెంపరేచర్ కూడా నాకు పెద్దగా రీచ్ కాలేదు, ఎందుకంటే ఇది మెటల్ బాడీ తోటి వస్తుంది కదా. టెంపరేచర్ కొద్దిగా రీచ్ అయినా కానీ చేతికి తెలుస్తూ ఉంటుంది. బట్ నాకైతే ఆ ప్రాబ్లం ఏం రాలేదు. బట్ మీరు లాంగ్ అవర్స్ గేమింగ్ చేస్తే ఖచ్చితంగా టెంపరేచర్ అయితే రీచ్ అవుతుంది, ఎందుకంటే మెటల్ బాడీ కదా. మీకు ఈవెన్ ఒక 40-41 degrees వరకు రీచ్ అయినా కానీ ఈ ఫ్రేమ్ మీకు కాల్తా తెలుస్తూ ఉంటుంది. దాన్ని చూసి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బ్యాటరీ 8850 mAh బ్యాటరీ వస్తుంది. 45 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ బ్యాటరీ మీకు ఖచ్చితంగా 7 to 8 hours మధ్యలో స్క్రీన్ టైం వస్తుంది. ఇక్కడ నన్ను అడిగితే బ్యాటరీ కెపాసిటీ దీనిలో కొద్దిగా తక్కువ ఇచ్చారని చెప్పాలి, ఎందుకంటే పెద్ద ట్యాబ్, పెద్ద డిస్ప్లే, 11" డిస్ప్లే, అది కూడా 3.2K రెజల్యూషన్ కాబట్టి 8850 సరిపోదు. కాంపిటీషన్ అక్కడ మనకి సేమ్ ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో 10,000+ mAh బ్యాటరీస్ ఉంటాయి. సో వాటితో కంపేర్ చేస్తే దీనిలో బ్యాటరీ లైఫ్ కొద్దిగా తక్కువ వస్తుంది. బట్ మీరు ఎంత హెవీ యూస్ చేసినా కానీ ఈజీగా 7 hours అయితే వస్తుంది. నేను నైట్ నుంచి యూస్ చేస్తున్నా, నైట్ నుంచి అప్పుడప్పుడు యూస్ చేస్తా ఉన్నా. నైట్ 70% దాకా ఉంది. ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు 43% ఉంది. సో బ్యాటరీ అయితే మరీ హెవీగా ఏం డ్రైన్ కావట్లేదు. బ్యాటరీ లైఫ్ బాగానే ఉంది. ఖచ్చితంగా ఒక 7 to 8 hours మధ్యలో బ్యాటరీ లైఫ్ వస్తుంది. బట్ ఫాస్ట్ ఛార్జ్ చేయాలంటే మాత్రం ఛార్జింగ్ టైం 2 గంటల పైన ఖచ్చితంగా తీసుకునేది. నెక్స్ట్ కెమెరాస్, బ్యాక్ సైడ్ 13 MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. దీన్ని యూస్ చేసి 4K లో కూడా వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా
కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కెమెరా క్వాలిటీ మీరు మరీ ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది ట్యాబ్ కాబట్టి ట్యాబ్ లో ఉన్నట్టే కెమెరాస్ ఉంటాయి. డే లైట్ లో ఓకే మీకు ఫోటోస్ చూడడానికి బాగానే ఉంటాయి. ఇక వీడియో అంటారా ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ రెండు జూమ్ క్లాసెస్ అటెండ్ కావడానికి వీటి వరకు అయితే బాగానే ఉంటుంది. కానీ మరి ప్రొఫెషనల్ వీడియోగ్రఫీ దీని నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. మాక్సిమం ట్యాబ్స్ అన్నా కానీ ఎవరు తీసుకుంటారు, స్టూడెంట్స్ చిల్డ్రన్ ఎవరో తీసుకుంటారు. వాళ్ళ నీడ్స్ కి తగ్గట్టు జూమ్ వీడియో కాల్స్ కానీ గూగుల్ మీట్ కానీ ఇట్లా అటెండ్ కావడానికి కెమెరా క్వాలిటీ ఫ్రంట్ కెమెరా అయినా బ్యాక్ కెమెరా అయినా రెండు బాగానే ఉన్నాయి. ఇక ఈ ట్యాబ్ మీకు మ్యాగ్నెటిక్ పెన్ సపోర్ట్ కూడా చేస్తుంది. దానికి కావాలంటే మీరు సపరేట్ గా కొనుక్కోవాలి. దాని ప్రైస్ ఎక్స్ట్రాగా 6,000 రూపాయలు ఉంటుంది షామీ పెన్ ది. ఇక దీనిలో మిస్ అవుతున్న ఫీచర్స్ నాకు ఏమనిపించినాయి అంటే ఫస్ట్ ఇది ఐపీ రేటింగ్. దీనిలో ఐపీ రేటింగ్ లేదు. సో 25,000 రూపాయలు దీని నార్మల్ రెగ్యులర్ ప్రైస్ పెట్టారు. ఐపీ రేటింగ్ ఇచ్చి ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మ్యాక్స్ ట్యాబ్స్ పిల్లలే కాబట్టి వాడుతూ ఉంటుంది. పిల్లలు బాగా మురికి వాడుతూ ఉంటారు. అంటే తెలిసిందే కదా, మనంత జాగ్రత్తగా పిల్లలు వాడరు. సో డస్ట్ గానీ నీళ్ళు గానీ ఈజీగా లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఐపీ రేటింగ్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. అండ్ ఇంకోటి ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. పవర్ బటన్ ఇక్కడ పైన ఉంటుంది. ఓన్లీ పవర్ బటన్ మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి మాత్రం ఉంటుంది. సెక్యూరిటీ పర్పస్ మీరు ప్యాటర్న్ గానీ పిన్ గానీ పెట్టుకోవాలి. ఫింగర్ ప్రింట్ అయితే లేదు. అండ్ సిమ్ కార్డ్ సపోర్ట్ కూడా లేదు. మీరు దీనిలో ఏ వేరియంట్ తీసుకున్నా కానీ దీనిలో మీరు సిమ్ కార్డ్ వేయలేరు. కాల్స్ కి ఇది పనిచేయదు. నెక్స్ట్ ఇంకొక మేజర్ మైనస్ అప్డేట్స్. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ అయితే 115 వస్తుంది. కాకపోతే ఈ ట్యాబ్ కి ఇండియాలో ఎన్ని సంవత్సరాలు అప్డేట్స్ ఇస్తామని అసలు ఎక్కడ చెప్పలేదు. ట్యాబ్ లాంచ్ అయ్యి కూడా చాలా కాలం అయింది. అప్డేట్స్ గురించి నేను ఈ వీడియో చేసే ముందు కూడా చాలా వరకు చెక్ చేశాను. ఎక్కడ కూడా అప్డేట్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇది ఒక మేజర్ కన్సర్న్ అని చెప్పాలి ఈ ట్యాబ్ కొనే వాళ్ళకి. ఇది ఓవరాల్ గా ఒకవేళ మీకు కానీ 21,000 రూపాయల లోపు ఒక మంచి టాబ్లెట్ కావాలంటే ఇది మంచి ట్యాబ్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఇన్ని కాంప్రమైజ్ చెప్పావు కదా బ్రో, అయినా కానీ మంచి ట్యాబ్ అని ఎలా అంటావు అని మీరు నన్ను అడగొచ్చు. ఒకటి, ట్యాబ్ నుంచి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. మీరు అంత ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు అయితే ఐప్యాడ్కి వెళ్ళండి. దాని ప్రైస్ 60,000 50,000 ఉంటుంది. దానిలో మీకు అన్ని వస్తాయి. కాకపోతే 60,000 70,000 1,00,000 పెట్టి మీరు యాపిల్ ఐప్యాడ్ కొన్నా కానీ ఈవెన్ మీరు దానిలో సెల్యులార్ మోడల్ తీసుకున్నా కానీ ఆ సెల్యులార్ మోడల్ ఓన్లీ డేటా వరకు మాత్రమే పనిచేస్తుంది. ఆ సెల్యులార్ మోడల్స్ లో కూడా మీరు కాల్స్ చేసుకోలేరు, వాట్సాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోలేరు. అంటే నార్మల్ వాట్సాప్ యాప్ లో వాట్సాప్ వెబ్ వేసుకోవడానికి కూడా ఐప్యాడ్స్ మీకు పనిచేయవు. మీరు 1,00,000 రూపాయలు పెట్టుకున్నా కానీ అవి పనిచేయవు. సో 1,00,000 రూపాయలు ఐప్యాడ్ లోనే అన్ని కాంప్రమైజ్ ఉన్నప్పుడు 20,000 ట్యాబ్ లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్, సిమ్ లేకపోవడం ఇవన్నీ మీరు పెద్ద కంప్లైంట్ చేయలేరు. ఆ ప్రైస్ లో దీనిలో మిగిలిన ట్యాబ్స్ తోటి పోలిస్తే ఎక్సలెంట్ డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది. ఆ ప్రైస్ లో 3.2K డిస్ప్లే, 11" డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. అంతా సూపర్ ఉంది. అండ్ ప్రాసెసర్ కూడా స్నాప్డ్రాగన్ 7+ Gen 3. ఆ ప్రైస్ లో దీనికి కాంపిటీషన్ లో ఉన్న ట్యాబ్స్ అన్నిటితో కంపేర్ చేస్తే ఇదే పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. సో ఆ ప్రైస్ లో 20,000 రూపాయల్లో మీరు కొనుక్కోగలిగే ఒకే ఒక మంచి అన్ని ఆస్పెక్ట్స్ స్టిక్ చేసే ట్యాబ్ అయితే ఇది ఒకటనే చెప్పాలి. అందుకని ఒకవేళ మీ బడ్జెట్ గానీ 21,000 రూపాయలు అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్న ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో దీన్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు. కావాలంటే దీని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఆ ప్రైస్ లో ఒక మంచి ట్యాబ్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇది ఎవరికి నా వీడియో అయితే Xiaomi Pad 7 గురించి. ఎవరు మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఈ సేల్ లో ఎవరైనా మంచి ట్యాబ్ కొనాలని చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చూస్తూ ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుపోయినా లేదా ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలా మొబైల్స్ గురించి ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా అన్బయాస్డ్ గా వెరీ జెన్యూన్ గా ఆనెస్ట్ అండ్ క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి ప్రతి వీడియోలో కూడా నేను 100% ట్రై చేస్తాను.